ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి చేరి వచ్చిన వారికి అటు రీతిగానే హరి యొక్క కుమారుడైన శామ్యుయల్ బాలకిరణ్ ఈ దినము దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చిన విధానాన్ని బట్టి మనం ఇటు రీతిగా చేరుకుని మరి క్రిస్మస్ ఆరాధనను జరుపుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల మధ్య ఒక మాట ఉంది. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుతున్నాను. చీకటిలో నుండి కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి, తన పేరు జేహెచ్ మ్యాక్స్. ఆయన ఉదయకాల సమయంలో తన ఇంటి వద్ద అలాగే కూర్చున్నప్పుడు ఒక పిచ్చుక అలా వచ్చి ఆయన కాలు ముందు రాలిందట. అయితే రాలిన ఆ పిచ్చుకను చూసినప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, 2 పిచ్చుకలు ఒక కాసుకి, మరి 2 పిచ్చుకలకి ఒక కాసుకి వస్తే మరి 5 పిచ్చుకలు ఎన్ని కాసులకు రావాలా? 2 కాసులకు వస్తున్నాయి. అంటే గమనించండి, మరి వాస్తవానికి 2 కాసులకు 4 రావాలా, కానీ 1. అంటే ఆయన చెప్పినటువంటి విధానము, అంటే ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే, పిచ్చుక ఎన్నిక లేనిది కాబట్టి, ఏంటండి పిచ్చుక ఎన్నిక లేనిది కాబట్టి మరి ఒక పిచ్చుక ఇచ్చేస్తున్నాడు, అది నేనే అయి ఉంటానేమో. అలాగే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి చూద్దాం, లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనంలో, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. ఈ వాక్యం ఆయన గుర్తుకొచ్చింది. ఆయన ఎవరు అంటే, ఎవరట? మరువని దేవుడు. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి శామ్యుయల్ బాల విషయంలో తను ఎలా ఉన్నాడు అంటే, అక్కడ చెప్పబడిన మాట ఎలాగున్నాడు? మరువని దేవుడైన, మరిచిపోడు, తన చేతిలో చెక్కుకుంటూ వచ్చినాడు. ఆ మరువని దేవుడు కిందన చెప్తాడు, చదవండి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా. అక్కడ 3 విషయాలు మనం గమనిస్తూ వస్తాం. ఆయన మరువని దేవుడట, ఆయన నిన్ను శ్రేష్టమైన వాడిగా చూస్తున్నాడు. అలాగే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో ఆయన మన యొక్క జీవితాల్లో మరి విడిచిపెట్టే దేవుడు కాదు, తల వెంట్రుకలన్నీ లెక్కించే దేవుడైన, నీ పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు. ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా కానీ లేదా ఇక్కడ కూర్చున్న వారిలో కానీ మీరు ఆలోచించారా ఎప్పుడన్నా మీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో? ఆయన చెబుతున్నాడు, నేను నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను, నీ పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశం ఉంది. కాబట్టి నేను నువ్వు ఎలాగున్నా సరే భయంకరంగా ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే
దేవునికి దూరంగా జీవిస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను తృణీకరించలేదు, త్రోసివేయలేదు. దేవుడు అంటున్నాడు, రండి రండి నా దగ్గరికి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను ఎన్నిక చేసుకున్నాను, నేను నిన్ను మరువని దేవుడిగా ఉన్నాను, నేను నీకు శ్రేష్టమైనదిగా నేను ఎంచుతున్నాను. ఈ లోకంలో ఎవరు కూడా శ్రేష్టమైనదిగా ఎంచరు. కాబట్టి ఆయన మరువక నీ జీవితంలో నేను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఏమవ్వలేదంటే జీవిస్తూనే ఉన్నావు. ఈ దినము బర్త్డే జరుపుకున్నటువంటి శామ్యూయల్ విషయంలో కూడా ఆయన మరొక జీవించడానికి మరొక అవకాశం ఇస్తూ ఇక్కడ కూర్చున్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా కాపాడుతూ సంవత్సరాంతంలో మనం వచ్చాము. మరి నిన్ను కూడా ఆయన ఎలా చూస్తున్నాడట? శ్రేష్టమైనటువంటి బిడ్డగా చేసుకుంటూ వచ్చినాడు. ఆయన అంత మాత్రమే కాదు, మనకేమిచ్చినాడంటే జీవం ఇచ్చినాడు. అందుకనే మనం ఇక్కడ చదువుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ అంటున్న మాట ఏమంటున్నాడు? మరణ ఛాయలో నుండి కూర్చుని ఉన్న వారికి ఏం ఉదయించిందట? వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన యందు జీవముండెను, ఆ జీవము ఏమైందట? వెలుగై ఉన్నది. కాబట్టి వెలుగైనటువంటి దేవుడు నీకు నాకు ఏమిస్తున్నాడంటే జీవమిచ్చే దేవుడు. కాబట్టి నిన్ను నన్ను జీవింప చేస్తూ మన యొక్క జీవితంలో నాశనానికి